మనము ఇప్పుడు ఈ ఫ్లవర్ మేక్ చేద్దాము. ఇంకొకటి కీ చైన్ కోసమని. అండ్ స్లిప్ నాట్ మ్యాజిక్ సర్కిల్ వేస్తున్నాము. మ్యాజిక్ సర్కిల్ వేసి తర్వాత చైన్ వేసి 6 సింగిల్ క్రోషియా మేక్ చేస్తున్నాను. ఓకేనా, 1 సింగిల్ క్రోషియా ఇక్కడ పిన్ పెట్టుకోండి. సింగిల్ క్రోషియా అయిపోయాక 1 సింగిల్ క్రోషియా అండ్ సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, 1 2 3 4 5 6. పిన్ తీసేసి అండ్ తర్వాత చైన్ వేయాలి, తీసుకోవాలి. ఇక్కడ మనం స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసి ఇలాగ స్లిప్ నాట్ వేసుకొని చైన్ తీసుకొని స్లిప్ నాట్ వేసేసి 1 చైన్ వేసి తర్వాత మేక్ చేశాక మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలి చైన్స్ని. ఓకేనా, ఇప్పుడు టోటల్ అన్ని ఇంక్రీజ్ చేస్తాము. సెకండ్ రౌండ్లో టోటల్ రౌండ్స్ అన్నీ ఇంక్రీజ్ చేసుకుంటాము. 6 into 2. ఓకేనా, అలాగా మొత్తం ఇంక్రీజ్ చేస్తాం స్టిచెస్ అన్నీ. మనకి ఫ్లవర్స్ అన్నీ మనకి మ్యాక్సిమం మనం ఇలాగ మ్యాజిక్ సర్కిల్తోనే ఎక్కువ స్టార్ట్ చేస్తాము. అందుకే మ్యాజిక్ ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకేనా, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఇలాగా నేను 4 ప్లే అని యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఏ ప్లే యాన్ యూజ్ చేస్తారు అనేది మీ దాని మీద మీకు ఫ్లవర్ అనేది వస్తుంది. 2 ప్లే యాన్ యూజ్ చేస్తే చిన్నగా వస్తుంది, 4 ప్లే అయితే పెద్దగా వస్తుంది, 6 ప్లే అయితే ఇంకా పెద్దగా వస్తుంది. ఇలాగా తీసుకున్నాక మళ్ళీ మనం స్లిప్ నాట్ ఇలాగా సింగిల్ క్రోషియా లాగా కూడా మేక్ చేస్తాము. ఓకేనా, ఇలా కూడా మేక్ చేసుకుంటాము. అండ్ తర్వాత పిన్ పెట్టేసుకొని అండ్ మళ్ళీ మనము ఇంక్రీజ్ చేస్తాము. ఇంక్రీజ్ స్టిచ్ చేస్తాము. 1 సింగిల్ క్రోషియా తర్వాత 1 ఇంక్రీజ్ స్టిచ్. ఓకేనా, 1 ఇంక్రీజ్, 1 సింగిల్ క్రోషియా, 1 ఇంక్రీజ్, 1 సింగిల్ క్రోషియా, 1 ఇంక్రీజ్. ఇలాగే మేక్ చేస్తాము. ఒక సింగిల్ క్రోషియా, ఒక ఇంక్రీజ్ చేయాలి మనము థర్డ్ రౌండ్ని. ఓకేనా, మనము పిన్ కనుక ఇలాగా గుర్తు ఉంటే మనకి ఎంత మనము స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అనేది మనకి గుర్తుగా ఉంటుంది. ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని పిన్స్ యూస్ చేస్తాము. మనం ఇలాగే కంటిన్యూగా సింగిల్ క్రోషియా అండ్ ఇంక్రీజ్ స్టిచ్ చేయాలి. తర్వాత స్లిప్ నాట్ వేసుకొని అండ్ ఇప్పుడు కంటిన్యూగా మనం ఏం చేయాలంటే సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, 1 2 3 రౌండ్స్ అయిపోయినాయి. 4th రౌండ్ సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. టైట్గా చిన్న చిన్నవి మేక్ చేయండి. ఓకేనా,
మేక్ చేయండి ఇలాగా. సింగిల్ క్రోషియా మేక్ చేయాలి ఫోర్త్ రౌండ్ నుంచి. ఫోర్త్ రౌండ్ నుంచి ఫో 8 రౌండ్స్ ఇలాగే మేక్ చేస్తాము సింగిల్ క్రోషియానే. ఓకేనా? ఇలాగా టైట్‌గా సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. మనకి బెండ్ అవ్వాలి. ఓకేనా? బెండ్ అవుతుందనమాట. మనం సింగిల్ క్రోషియా మనం టైట్‌గా మేక్ చేస్తే మేక్ చేసేటప్పుడే మనకి బెండ్ అయిపోతుంది. ఇలాగా. ఇలాగా. తర్వాత ఫిఫ్త్ రౌండ్ కూడా సింగిల్ క్రోషియాని నేను పాస్ చేస్తున్నాను. ఫిఫ్త్ రౌండ్ కూడా సింగిల్ క్రోషియానే. ఓకే. అలాగే మొత్తం సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. ఫిఫ్త్ రౌండ్ కూడా. తర్వాత సిక్స్త్ రౌండ్ కూడా సింగిల్ క్రోషియానే మేక్ చేస్తాము. 1, 2, 3, 4, 5, 6. ఓకే. సిక్స్త్ రౌండ్. ఇలాగా 8 రౌండ్స్ చేస్తాం మనము. 8 రౌండ్స్ వరకు ఇలాగే అల్లుకుంటాము. సిక్స్త్ రౌండ్ అయిపోయింది. ఇంకేంటి సెవెంత్ రౌండ్. ఓకే. సెవెంత్ రౌండ్, ఎయిత్ రౌండ్ కూడా ఇలాగే సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా? ఎయిత్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. కంటిన్యూగా మేక్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఎయిత్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. ఎయిత్ రౌండ్ కూడా. అండ్ లాంగ్ అవుతుందని నేను మిడిల్‌లో కట్ చేశాను. అండ్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేసుకొని జస్ట్ 1 చైన్ వేశాను. 1 చైన్ వేసి యాన్ తీసుకుంటున్నాను. ఇంత కట్ చేశాను. యాన్ తీసుకొని కట్ చేయాలి. ఓకేనా? కట్ చేసుకున్నాక మనము స్టఫింగ్‌కి కాటన్ తీసుకోవాలి. కాటన్ తీసుకొని స్టఫ్ చేసుకుందాం ఫస్ట్. కాటన్ మీ ఇంట్లో లేకపోతే టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్‌ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? టిష్యూ పేపర్ లేదు, పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? న్యూస్ పేపర్ అయినా
యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ స్టఫ్ చేసేయండి. స్టఫ్ చేసుకున్నాక యాన్ ఉంది కదా! యాన్ని నీడిల్ తీసుకోవాలి. నీడిల్‌కి తీస్ ఇన్సర్ట్ చేసుకొని స్టఫ్ చేసేయండి. స్టఫ్ చేసి ఈ యాన్ ఉంది కదా! ఈ యాన్‌కి సేమ్ ఇక్కడ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుండి ఈ నెక్స్ట్ కార్నర్ ఇక్కడ ఆపోజిట్‌లో ఇలాగ స్ట్రెయిట్‌గా చూడండి. స్ట్రెయిట్‌గా చూసుకొని హుక్‌ని ఇన్సర్ట్ చేయండి. ఓకేనా? సేమ్ ఆపోజిట్‌లో హుక్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యాన్ని స్ట్రెయిట్‌గా ఆపోజిట్‌గా చూసుకొని ఇలాగ ఆపోజిట్‌లో మనం హుక్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇలాగ ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఇలా టైట్ చేయండి. టైట్ చేసుకొని మళ్ళీ ఇలాగ మళ్ళీ రెండోసారి కూడా సేమ్ సైడ్ కార్నర్‌లో సైడ్‌న మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. 2 కలిపి దగ్గరగా స్టిచ్ చేసుకుంటాము. ఓకే. ఇలాగ దగ్గరగా లాగేసేయండి. ఇలాగ టైట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు యాన్ని కొంచెం లోపలికి ఇలా స్టఫ్ చేసేయండి. నీడిల్ బ్యాక్ సైడ్ తోటి ఇలాగ వెళ్ళిపోతుంది. తర్వాత ఇలాగ బ్యాక్ సైడ్‌కి హుక్‌ని తీసుకొని ఈ 8లా వచ్చింది కదా మనకి, ఇటువైపు తీసుకోండి. ఇటువైపు తీసుకోండి. మళ్ళీ ఇలాగా తీసుకున్నాక మళ్ళీ ఇటువైపు ఓకేనా? ఇటువైపు నార్మల్‌గా తీసేసుకోండి. ఇలాగా. ఓకే. ఇలా వస్తుంది. అండ్ ఇవి 2 కలిపి స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇవి 2 కలిపి స్టిచ్ చేయండి ఇలాగా. ఓకే. ఇలాగా. కరెక్ట్. ఇలాగా స్టిచ్ చేసుకుంటాము టాప్‌లో. ఓకేనా? తర్వాత ఈ కార్నర్స్ ఇలా కార్నర్స్ ఉన్నాయి కదా! ఇంటులా వస్తుంది. ఇక్కడ స్టిచ్ చేసుకుంటాము. ఓకే. ఇలాగా. ఈ సైడ్ ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కరెంట్ రాలేదమ్మా. లేదు, వచ్చి పోతానే ఉంది, రాలేదు. వస్తుంది పోతుంది. ఇలాగా 4 కార్నర్స్ ఇలాగే మేక్ చేసుకుంటాము. ఓకేనా? అందుకే యాన్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. అంతే. ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకొని లాస్ట్‌లో లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుంటాము. ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకొని యాన్ని కట్ చేస్తాం.
ఓకేనా? 2 రెడీ అయిపోయినాయి. 2 ఈక్వల్‌గా వచ్చాయి చూడండి. ఓకేనా? దీనికి లీఫ్ ఎలా అటాచ్ చేయాలి ఏంటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా?